తక్షణమే దీని మీద ఒక ఎంక్వైరీ జరగాలి. ఈ వెనకాల ఉన్న కల్ప్రిట్స్ ఎవరెవరో దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు కేంద్రం ఆధీనంలో ఉన్న భూములు కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాండి? కిషన్ రెడ్డి ఏం చేస్తుండు? మాట్లాడు. ఆయన కూడా ఈ తాను ముక్కనే, ఇదే బ్యాచ్. అది కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముగ్గురు కలిసి మొత్తం ఆ కేంద్రం ఆధీనంలో ఉన్న భూములు మొత్తం లేపేసారు. ఇట్లా ఎన్ని ఈ ఈ చుట్టుపక్కల జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న భూములను లేపింది? వేల ఎకరాల భూములు లేపేసారు. నేను అనుకోవడం దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కలనే, నియర్ బై హైదరాబాద్ ఆనుకొని ఉన్న భూములే దాదాపుగా 2-3 లక్షల ఎకరాలు లేపుంటారు. డౌటే లేదన్న. లక్షల కోట్ల భూములు లేపే, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న భూములు లేపేసి ఇట్లాంటివి. ఇక్కడ ఉంది చూడండి. కూకట్పల్లి సర్వే నెంబర్ 376లో 16 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారని తెలుపుతూ ఐడిపిఎల్ ఉద్యోగులు 2021 డిసెంబర్ 16వ తేదీన బాలనగర్ సిఐకి లేఖ రాశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. 2021 డిసెంబర్ 20వ తేదీన ఇవే అంశాలతో జిల్లా కలెక్టర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా లేఖ రాశారు. మరి ఏం చేసిన కిషన్ రెడ్డికి ఏం పోయింది? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? కేంద్రం కదా. అంతా ఒకటే. ఇది విషయం ఏంటంటే, ఇది మంచి పరిణామము. దీని మీద సర్వే జరగాల. దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోవాలి. కృష్ణారావు అవినీతిని బయటపెడతా, నాపై వ్యక్తిగత ఆరోపణలు ఆయనలోని ఫ్రస్ట్రేషన్కు నిదర్శనం, ఆరోపణలకు ఆధారాలతో సమానం ఇస్తా. ఇవన్నీ కాదు. మీ భర్త పేరు మీద భూమి ఉందా లేదా? సింపుల్, ఒకటే క్వశ్చన్. మీరేమీ తక్కువ కాదమ్మా, మాకు తెలుసు. బౌన్సరు భూమి అనగానే భూమి, బ్లూ షీటు, బౌన్సరు, మీకు తెలిసింది కదా ఒకటే. ఇట్లా చాలా భూములు కబ్జాలు పెట్టిరు. మీరు కూడా మీ అన్న లెక్కనే చాలా భూములు కబ్జా పెట్టే పెద్ద ఎత్తున సంపాదించుకున్నారు మీరు. డౌట్ ఏముంది? ఇవాళ మీరు ఒక పార్టీ పెట్టే స్థాయికి ఎట్లొచ్చిర్రు? రబ్బర్ చెప్పులు, స్లిప్పర్స్ దగ్గర నుంచి ఇవాళ పార్టీ పెట్టే స్థాయికి ఎట్లా ఎదిగిరి మీరు? ఏం కష్టం చేసిరు మీరు? బ్యూటీ పార్లర్తోని పార్టీ పెట్టే స్థాయికి ఎదిగిరా? ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఆ ఇండ్లు ఎట్లా వచ్చినాయి? ఆ ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి? ఇక మీరు ఎవరు పెట్టరు కానీ మేమే పెట్టాలి, బయట పెడతాం.